మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ లో అలజడి రేపుతోంది. పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలంతా ఒక్కొక్కరిగా ధిక్కార స్వరం విప్పుతున్నారు. మొన్నటి వరకు అధిష్టానానికి వినతుల ద్వారా మాత్రమే విజ్ఞప్తులు చేసిన నేతలు ఇప్పుడు ఏకంగా అల్టిమేటం జారీ చేస్తున్నారు. తమకు పదవి రాకుంటే రాజీనామాలకైనా సిద్ధమేనంటూ హెచ్చరించడం హస్తం పార్టీలో తీవ్ర కలకలం రేపుతోందట. అసలే కాంగ్రెస్ సర్కారుకు బొటాబేటీ మెజార్టీ ఉంది. ఇలాంటి తరుణంలో విస్తరణ పంచాయతీ ఎక్కడకు దారితీస్తుందో అని కంగారు మొదలైందట అధిష్టానానికి. మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు టీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద టాస్క్గా మారింది. ఎవరికి ఇస్తే ఎవరు నొచ్చుకుంటారో, ఎవరిని పక్కన పెడితే ఎవరు అలకబూనుతారో అని హైకమాండ్కు పాలుపోవటం లేదు. పదవుల కోసం నేతల మధ్య తీవ్ర పోటీ ఉండటం, దానికి తోడు జిల్లాలతో పాటు సామాజిక సమీకరణాలను కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉండటంతో ఈ పంపకాల కసరత్తును ఎలా పూర్తి చేయాలో తెలియక నాయకత్వం కిందా మీద పడుతోంది. తాజాగా కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ కోసం కుంపటి రాజుకుంటోంది. పలువురు నేతల బహిరంగ విమర్శలు, హెచ్చరికలు పార్టీని కలవరపెడుతున్నాయి. రాష్ట్ర కేబినెట్లో 6 డజను ఖాళీలుండగా ఆశావహులు డజన్లలో ఉండటంతో రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేతలకు ఇచ్చిన ముందస్తు హామీలు, సామాజిక ప్రాంతీయ న్యాయం కోసం వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం వాయిదా మంత్రాన్ని పాటిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో అనేక సమస్యలతో సతమతమవుతున్న అధిష్టానానికి తెలంగాణ కేబినెట్ విస్తరణ తలనొప్పిగా మారిందనే వాదనలు ఉన్నాయి. ఈ ఆలస్యంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, వివేక్ వెంకటస్వామి ఇప్పటికే తమ అసంతృప్తి వ్యక్తం చేయగా మరికొందరు అదే బాట పట్టే ప్రమాదం ఉండటంతో విస్తరణకు మరోమారు బ్రేకులు పడొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర కేబినెట్లో మరో 6గురికి అవకాశం ఉంటుంది. పోటీ తీవ్రంగా ఉండటంతో విస్తరణలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తదితరులు ఎప్పటికప్పుడు అధిష్టానం పెద్దలతో భేటీ అవుతున్నారు. అయితే ఆ సమావేశాల్లో ఏకాభిప్రాయం కుదరక ప్రతిసారి అధిష్టానం నిర్ణయం వాయిదా పడుతోంది. ఇటీవల ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తమ అభిప్రాయాలు చెప్పారు. ఆ భేటీలో రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు, బీసీల నుంచి వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్, విజయశాంతి, మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి, అద్దంకి దయాకర్, ముస్లిం వర్గం నుంచి ఆమీర్ అలీ ఖాన్ తదితర పేర్లపై పరిశీలన జరిగింది. ఉగాదికి లేదా ఏప్రిల్ 2, 3 తేదీల్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని అంతా భావించారు. అంతలోనే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానం వద్ద క్యూ కట్టారు. మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేయాలంటూ విజ్ఞప్తులు చేశారు. లంబాడ వర్గం ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలతో పాటు అధిష్టానాన్ని కలిసి తమ వర్గానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్కు ప్రాతినిధ్యం కల్పించాలని మాజీ మంత్రి జానారెడ్డి ఏకంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. మరికొందరు నేతల మద్దతుని ఈ జిల్లాకు చెందిన మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి కూడా కూడగట్టుకున్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటివ్వాలని అధిష్టానం కూడా కోరారు. మల్రెడ్డి రంగారెడ్డి ఏకంగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్లో రాజకీయ వేడి రాజుకుంది. ఆయన ఏకంగా మాజీ మంత్రి, రాష్ట్ర పార్టీ కురు వృద్ధుడు జానారెడ్డిని టార్గెట్గా చేసుకున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుపడుతున్నారని, ఆయన రాసిన లేఖ వల్లే ప్రక్రియ ఆలస్యమైందని విమర్శించారు. అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తానంటే కొందరికి చెమటలు పడుతున్నాయని వ్యాఖ్యానించారు. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వంకి మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారాన్ని పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమైతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది. అంతలోనే సోమవారం రోజు ప్రేమ్ సాగర్ రావు తన అసహనాన్ని వ్యక్తపరిచారు. తనకు మంత్రి పదవి రాకపోతే దేనికైనా సిద్ధమే అని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ అధిష్టానాన్ని హెచ్చరించారు.
మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తనకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ బలోపేతానికి తాను కృషి చేశానని, ఈ క్రమంలో ఎన్నో వ్యయ ప్రయాసలకు గురి కావలసి వచ్చిందని చెప్పారు. ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన కొందరు మంత్రి పదవుల కోసం ప్రయత్నిస్తూ తన గొంతు కోసేందుకు యత్నిస్తున్నారని చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, వినోద్లను ఉద్దేశించి అన్నారు. ఇప్పటికే ఒకే కుటుంబంలో 3 పదవులు ఉన్నాయని 4వ పదవి కూడా ఇస్తారా అని ప్రశ్నించారు. నోట్లో నాలుక లేని గిరిజనులు, ఉమ్మడి జిల్లాలోని అమాయక ప్రజల తరపున తాను గొంతెత్తుతున్నానని, తనకు అన్యాయం చేస్తే ఆయా వర్గాల ప్రజలకు అన్యాయం చేసినట్లే అని అన్నారు. 26 సంవత్సరాల నుంచి మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందని చెప్పి ఇవాళ గడిచిన 25 సంవత్సరాల నుంచి వాయిస్లెస్ పీపుల్, ఆదివాసీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, లేకపోతే ఇంకా వాళ్ళతో ఉన్న మైనార్టీస్ కానివ్వండి, ఆదివాసీల గొంతులేని వాళ్ళకు గడిచిన 25 సంవత్సరాల గొంతు నేను చేస్తున్నా. ఇవాళ నా గొంతు నొప్పి ప్రయత్నం చేస్తున్నా. ఇవాళ మొన్న వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీ పెట్టుకుని ఎవరు చేసిండ్రు, ఇన్నోవేల్ మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కరిగారు మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కరిగారు మీటింగ్ అంటే కలవేండ్రు. ఇవాళ ఇన్నోవేల్ మీటింగ్ మంత్రుల ప్రజలు లేరా, ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా, అన్ని మాత్రం ప్రజలు మీరు మాట ఇవ్వడం జరిగింది. మీరు ఎవరికి చెప్పినా నాకు బాగలేదు. ఒక్కరు మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతున్న భరిస్తా. కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు. ఏ పరిస్థితుల్లో భరించాం. 7 రోజులు బెల్లంపల్లి ఒక పాదయాత్ర వేస్తే కనీసం 7 నిమిషాలు కూడా రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు రాలేదు. కనీసం మంది తెచ్చు సంగతి వేరు, వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతారు. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి. ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు. దీనికి అదే స్థాయిలో గడ్డం వెంకటస్వామి ప్రతిస్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి స్వతహాగా రాలేదని, రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తేనే వచ్చానన్నారు. అందరికీ మంత్రి పదవిపై ఆశ ఉంటుందని, ఆ దిశలో ప్రేమ్ సాగర్ రావు మాట్లాడి ఉంటారన్నారు. అయితే ఆశావాహుల అసంతృప్తులు ఇంతటితో ఆగుతాయా లేదా కొనసాగుతాయా అనే దానిపై మంగళవారం జరగనున్న సీఎల్పీ భేటీ తర్వాత స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. రాష్ట్ర జనాభాలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే సగం మంది ఉంటారని, ఆ 2 జిల్లాల నుంచి శాసనసభకు ఎన్నికైన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ ఇబ్రహీంపట్నం కార్యకర్తల వారిని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస్లో జరుగుతున్న లొల్లి, ఎమ్మెల్యేల బహిరంగ విమర్శలపై ఘాటుగా స్పందించారు సీఎం రేవంత్. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందన్నారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానానిదే తుది నిర్ణయమని, ఇక్కడ ఏం మాట్లాడినా ఉపయోగం లేదని తేల్చి చెప్పారు సీఎం రేవంత్. మరి సీఎం వార్నింగ్తో అయినా ఆశావాహులు వెనక్కి తగ్గి బహిరంగ కామెంట్స్కి ఫుల్ స్టాప్ పెడతారా, లేక ఇదే రీతిలో మంత్రివర్గ విస్తరణ పంచాయతీని కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.